కొన్నిసార్లు లోకంలో మనం బ్రతికేటప్పుడు మన పరిస్థితులు, మనం పుట్టిన వాతావరణం, మనం పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన పూర్వీకుల దగ్గర నుంచి సమాజం కొన్ని చెడ్డ ముద్రలు వేస్తుంది. వీడు తాగుబోతాడు, అది ఒక ముద్ర. వీళ్ళది చెడిపోయిన కుటుంబం, ఇదొక ముద్ర. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు పేద బ్రతుకులే, ఇదొక ముద్ర. వీళ్ళు ఎప్పుడు రోగిష్ఠులు, 24 గంటలు జబ్బు అంటారు, ఇదొక ముద్ర. వీళ్ళ పూర్వీకులు తిరుగుబోతులు, ఇదొక ముద్ర. వీళ్ళ మొఖాలు ఎప్పుడు ఏడ్పుగొట్టు మొఖాలు, ఇదొక ముద్ర. తమ్ముడా, చెల్లి, నువ్వు బ్రతుకుతున్న చోట సమాజం నీకే ముద్ర వేసింది? నేను ప్రకటించే నా దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలను చెరిపి నీ బ్రతుకునే ఒక చరిత్రకారుడిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక తల్లి కాదు, 2 తల్లులు వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారు పెట్టిన పేరు, వాళ్ళ మీద వేసిన ముద్ర. ఒక తల్లి రాహేలు చనిపోతున్న ఆఖరి క్షణాల్లో ఒక కొడుకు పుడితే సహజంగా ఏ తల్లైనా ఆ ఆఖరి క్షణంలో ఒక మంచి పేరు పెట్టి తన కాలాన్ని ముగిస్తుంది కదా. ఆ తల్లి ఆ కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా? బెనోని, అనగా నా దుఃఖపుత్రుడు. ఎక్కడుందో చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు. కన్న తల్లి కొడుక్కి దుఃఖపుత్రుడనే ముద్ర వేసిందంటే సమాజం అందంటే వేరు. కన్న తల్లి కొడుకును దుఃఖపుత్రుడు అంది. దుఃఖపుత్రుడిగా మిగిలిపోలేదు, చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ దుఃఖపుత్రుని గూర్చి ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే 33వ అధ్యాయం 2వ వచనం, బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ఈ మాట? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దుఃఖపుత్రుడని ముద్రపడ్డాడు కదా. ఆ దుఃఖపుత్రుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడప్పుడు కాదు, దినమెల్లా. తమ్ముడా, సమాజం నీకు ఎలాంటి చెడ్డ ముద్రలు వేసినా, ఎలాంటి అసహ్యకరమైన ముద్రలు సమాజం నీ మీద వేసిన, బెనోనిగా పిలువబడుతున్న ఈ బెన్యామీను దేవుడైన యెహోవాకు ప్రియుడిగా బ్రతుకుతూ దినమెల్లా దేవుడిని ఆశ్రయించాడట. నా తల్లి విడిచిందయ్యా, నా తల్లి చనిపోతూ ఓ చెడ్డ ముద్ర వేసిందయ్యా, నా ముద్రలు చెరపగలిగిన దేవుడవు నీవే అని దినమెల్లా దేవుడిని ఆశ్రయించాడు. చివరికి ఈ బెన్యామీను బ్రతుకును దేవుడు ఎంత ధన్యకరంగా చేశాడో తెలుసా? ఇజ్రాయేలీలకు రాజు కావాలి చూస్తే మొట్టమొదటి రాజు సౌలు బెన్యామీను గోత్రీకుడు. దుఃఖపుత్రుణ్ణి దేవుడు కుడి చేతి పుత్రుడిగా మార్చాడు. దుఃఖపుత్రుణ్ణి దేవుడు ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టాడు. సౌలు తర్వాత అద్భుతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భారతదేశాన్ని కూడా పరిపాలన చేసిన ఒక రాణి, ఇజ్రాయేలు జాతికి చెందిన రాణి ఎస్తేర్. ఏ గోత్రీకురాలనుకున్నారు?
బెన్యామీను గోత్రీకురాలు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు ఆవిడ రాణి. మొర్దెకై ప్రధాని. ఏ గోత్రీకుడు? ఎస్, బెన్యామీను గోత్రీకుడు. ఆ గోత్రం ఎంత భాగ్యవంతమైన గోత్రంగా మారిపోయింది. విచిత్రం. క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తుడైన పౌలు వారు ఉన్నారే, బెన్యామీను గోత్రీకుడు. 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి. 12 మంది అపోస్తుల్లో పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప అపోస్తులుడు ఎవరంటే ఎస్, పౌలే. ఏ గోత్రీకుడు? బెన్యామీను గోత్రీకుడు. దుఃఖపుత్రుల కుటుంబాన్ని ఎంత చక్కటి చరిత్రకారులుగా దేవుడు మార్చాడు కదా. తమ్ముడా, సమాజం నిన్ను తాగుబోతని ముద్రేసిందేమో, తినటానికి తిండి గతి లేనోళ్ళని ముద్రేసిందేమో, వీళ్ళు అంటరానోళ్ళరా ముద్రేసింది, ఏడ్పుగొట్టు మోకాలరా ముద్రేసి, రోగిష్టోళ్ళరా ముద్రేసిందేమో, వీళ్ళ బ్రతుకులు దరిద్ర బ్రతుకులరా ముద్రేసిందేమో. నా దేవుడైన యెహోవాను నువ్వు ఆశ్రయించావు కదా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ ఇంటిలో నుండే రాజులను దేవుడు పుట్టిస్తాడు. నీ ఇంటిలో నుండే రాణులను దేవుడు పుట్టిస్తాడు. నీ ఇంటిలో నుండే ప్రవక్తల తరాన్ని దేవుడు లేవనెత్తుతాడు. నీ ముద్రలు చెరిపివేసి నీ కుటుంబాన్ని చూసి అదే ప్రజలు అంటారు, ఆహా, ఎంత ధన్యకరమైన జీవితాలుగా వీళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాలు దేవుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు కదా. ఈ మాట నీ చెవులతో వినబోతున్నావు, నీ కళ్ళతో చూస్తావు, హృదయమార గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక.